అండి. నమస్తే. మీ పేరండి? చల్ల ఎంగటం. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పొలం పని. వ్యవసాయం. ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా! ఎలా కొనసాగుతుంది పరిపాలనా తీరు? పరిపాలన బాగానే ఉంది. పింఛన్లు వేస్తున్నారు. పింఛన్లు వేస్తున్నారు. ప్రభుత్వంగా మంచి ప్రభుత్వం అన్నారుగా. ప్రభుత్వం మంచి ప్రభుత్వం అన్నారుగా. మంచిగానే ఉంటుంది. బాగానే హ్యాపీగా సంతోషంగానే ఉంటుంది. అంత మంచిగానే ఉంది. అంత హ్యాపీగానే ఉంటుంది. ఈ సూపర్ 6 పరిస్థితి ఏంటంటారు మరి? సూపర్ 6 6 గ్యారెంటీ. 6 గ్యారెంటీలు ఏంది? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా 6 గ్యారెంటీలు. ఇలా నేను ప్రతి మహిళకు 1500 అన్నాడు. అయ్యే చెప్పే పథకాలు పింఛన్లు అవన్నీ బాగానే వస్తున్నారు. పథకాలు అన్నీ వస్తున్నాయా? సరే పథకాలు అన్నీ వస్తూనే ఉన్నారు పథకాలు. బాగానే ఉంది. అమ్మఒడి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఇచ్చారు కదా! నేను చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు. వస్తున్నాయా మరి అవి? అన్నీ వస్తున్నాయి. ఇస్తున్నారు కదా. చదువుకున్న పిల్లలు డబ్బులు ఆడొచ్చినాయి. చదువుకున్న పిల్లలకి వస్తూనే ఉన్నారు. బాగానే ఉంది. బాగానే ఉంది. ప్రతి మహిళకి 1500 కూడా వస్తున్నాయా? బాగానే మంచిగా చేస్తున్నారు. ప్రాబ్లం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. ఈ ఉచిత గ్యాస్ సంగతి ఏమనుకుంటున్నారు? ఉచిత గ్యాస్ సంగతి ఇప్పుడు ఉచిత గ్యాస్ అంటే నెలకే సిలిండర్ 3 సిలిండర్ ఇస్తున్నాను. అవే ఉచిత గ్యాస్ అంటే గ్యాస్ సిలిండర్ వస్తూనే ఉన్నాయి. సిలిండర్లు డబ్బులు అంత మంచిగానే ఉంది. అంత మంచిగా. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు అంటున్నారు కదా మీరు. రైతులకి ఎలా ఉంది మరి? రైతు భరోసాలు ముచ్చట కావచ్చు, పంట గిట్టుబాటు ధరలు కావచ్చు. రైతు భరోసా అంటే రైతులు కూడా ఇస్తున్నారు. ఈ మామూలుగా పెట్టుబడికి డబ్బులు ఇస్తున్నారు. దీనికి మామూలు రైతులు కూడా పని చేసుకుంటూనే ఉంటున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు పెట్టుబడి సహాయం కింద జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒడ్లు మామూలుగా ఉంటాయి. సొసైటీలు ఉంటాయి వ్యవసాయం కింద. ఒడ్లు విత్తనాలు మళ్ళీ విత్తనాలు గవర్నమెంట్ వస్తూనే ఉంది మొత్తం. అంటే కాదండి, ఇప్పుడు జగన్ గారి టైంలో రైతు పెట్టుబడి సహాయం కింద 13,500 వేశారు రైతు భరోసా. ఈయన ఏకంగా 20,000 వేస్తానన్నాడు. పడుతున్నాయి అవి? పడ్డాయంట. పడ్డాయి. రైతు భరోసా పడుతున్నాయి. డబ్బులు కూడా తీసుకుంటూనే ఉన్నారు. ఆధార్ కార్డుల ద్వారా, రేషన్ కార్డుల ద్వారా. పొలాలు ఉన్నోళ్ళు పొలాలు ఉంటాయి కదా, పొలాలు ఉన్నోళ్ళు వచ్చి ఇస్తూనే ఉన్నారు, తీసుకుంటూనే ఉంటున్నారు. జరుగుతూనే ఉంది. బాగానే మంచిగానే ఉంది. బాగానే. నిరుద్యోగ వృత్తి కూడా వస్తుందా? నిరుద్యోగ వృత్తి చదువుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తూనే ఉన్నారు. బాగానే ఉంది. మంచి ప్రభుత్వం బాగానే ఉంది. ప్రాబ్లం లేదు, ఇబ్బంది లేదు. ప్రాబ్లం లేదు. బాగానే జరుగుతుంది. మరి ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఎలా ఉండేది అసలుకి? జగన్ బాగానే ఉంది. పింఛన్లు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని మన కళలు నిజం చేసుకోండి జగన్ కోసం చేద్దాం అంటున్నారు కదా. బాగానే ఉంది. ఆయన కూడా బాగానే చేసింది ఆయన ఉన్నప్పుడు. కాదండి, ఆయన ఆరోగ్యశ్రీ కింద 25 లక్షలు ఏమో ఆయన పెట్టారు. మరి ఆ ఆరోగ్యశ్రీ ఇప్పుడు కొనసాగుతుందా? ఆరోగ్యశ్రీ ఏమైనా జరుగుతూనే ఉంటారు కదా. ఆరోగ్యశ్రీ తొలగించారు కదా 25 లక్షలు. 5 లక్షలు 5 లక్షలు అన్నారు కదా. మరి 5 లక్షలు చేశారు 25 లక్షలు అంటే 5 లక్షలు అంటే తీసేసారు. నాకే తెలియదు మరి తీసేసారు.